నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే రోజు ఆయన ప్రవేశపెట్టిన రిజర్వేషన్లే నేను అనుభవించి దాని ప్రత్యక్ష సాక్షి నేను. ఎందుకంటే ఈ రోజు ఈ పదవిని అనుభవించడానికి ఆ రోజు ఆయన చేసిన ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు క్వారింగ్ పంచాయతీ అనేది ఒక నిధుల్లో కానీ మిగిలిన ఏ విధంగా చూసినా సరే క్వారింగ్ పంచాయతీకి ఇటువంటి పంచాయతీని ఒక ఎటువంటి చాలా కష్టంతో కూడిన పని. కానీ ఈరోజు 5 సంవత్సరాలు దిగ్విజయంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా మన క్వారింగ్ పంచాయతీలో 4 సెక్రటరీలు చేశారు. సభ్యులందరినీ మనం ఈ రోజుని గౌరవించుకోవడం, ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసిన మన గ్రామ పెద్దలకు అలాగే నాయకులకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారం అండి. మరి 2022 దగ్గర నుండి ఇప్పటిదాకా మన గ్రామ పంచాయతీకి సంబంధించి 16 మంది వార్డు సభ్యులు సర్పంచ్ గారు కలిపి ఎంతో ఎనలేని సేవ చేశారు. వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు సన్మానించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇందులో భాగంగా నేను కూడా ఇక్కడ కొన్నాళ్ళు సెక్రటరీ కింద కూడా చేయడం జరిగిందండి. ఉన్నంతలో మనకున్న ఫండ్స్ అవైలబిలిటీని బట్టి మనం ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో మరి వార్డు సభ్యులందరూ కూడా సర్పంచ్ గారికి పూర్తి స్థాయిలో సహకరించి ఎంతో అభివృద్ధి విషయం కాదు. చిన్న పంచాయతీలు ఇప్పుడు పాదులూరు మండలంలో నాకు తెలిసి ఒక 10-12 పంచాయతీలు చాలా చిన్న పంచాయతీలు ఉన్నాయి. అలాగే మన మండలంలో కూడా చిన్న పంచాయతీలు ఉన్నాయి. ఈ చిన్న పంచాయతీల్లో పనులు చేయడం అంటే పెద్ద విశేషమేం కాదు. ఉన్నటువంటి వాటిని చక్కపెట్టచ్చు. కానీ మన పంచాయతీకి వచ్చేటవన్నీ అందరూ కూడా సహకరిస్తేనే కార్యక్రమం చక్కగా పరిష్కారం అవుతాయి. ఆర్థికం అన్నది ముఖ్యం కాదు, ఏమన్నదే ముఖ్యం. ఈ సమాజంలో మనం ఏం చేస్తాం ప్రజలకి అన్నీ చేయలేకపోవచ్చు. కొన్ని వాళ్ళ పరిధిలో ఉంటాయి, కొన్ని వాళ్ళ పరిధిలో లేనటువంటివి కూడా ఉంటాయి. అటువంటి ఏమన్నా ఉంటే మండల స్థాయిలో పరిష్కారం చేసుకోవాలనేటువంటి అన్ని కూడా నుంచి తీసుకున్నటువంటి సమాజం. అందుచేత ఏది ఇంకా పక్కన కూర్చోవడం అనుకోకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆవిడకి అనేక అనుభవాలు ఉంటాయి. ధన్యవాదాలు. తర్వాత మన జనసేన ప్రెసిడెంట్ గారు అటల్ బాబురావు గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరిమణులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు క్వారంగి గ్రామ పంచాయతీ పాలకవర్గం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవీ విరమణ చేసిన శుభ సందర్భంలో వారందరికీ కూడా మా పార్టీ తరఫున నా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సోదర శ్రీకాంత్ రేవు మల్లేశ్వర గారిని వేదికలో అవసరంగా పడుతున్నామండి, ఎక్స్ సర్పంచ్ గారు. అయితే పదవి అనేది ముళ్ళకిరీయడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏం చేస్తానంటే మాట్లాడటం చాలా ఈజీ. మీరేం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం, మనల్ని హేళన చేయడం కూడా చాలా ఈజీ. ఆ సీట్లో కూర్చొని మన పెద్దలకు ఇచ్చే మా డైరెక్ట్ ఉన్న పెద్దలకు, అలాగే అన్న రామన్న గారికి, మేడం గారికి, అమ్మ, అక్క, మక్కల్ని ఇవరు కూడా పంపుతున్నాయి. పెద్దలకు ప్రతి ఒక్కరి పేరు నమస్కారాలు. చాలా సంతోషం. ఎందుకంటే నేను ముందు వస్తుంటే గౌరవంగా ఉన్నాను. నేను అనుకొచ్చాను కాబట్టి అది అసలు కాదు. అంటే నా ఆఫీసులు నా దీవెనలు ఎప్పుడు ఫుల్గా ఉంటాయి, అందులో అనుమానం అండి. ఓకే, పనిచేసి మరి ఇటీవల తాజీగా మాజీ అయిన మరి సర్పంచ్ మంగేష్ గారికి, అతని టీం వార్డు మెంబర్లకి, అన్నిబాబు గారికి, జగదీష్ గారికి, తమ్ముడు వెంకటరమణకి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరున నా హృదయం సభ్యులు పండుగ వెంకట సతీష్ కుమార్ గారు, తుమ్మ జనతండ్రయ్య గారు, సాగర్ గారు, గోవింద్ కుమార్ గారు, సరే
కార్యక్రమం అయిపోయిన తర్వాత పెట్టండి. కూడా పని ఉద్యోగ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పదవి చేపట్టడం అనుభవం, ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ టైం అవకాశం రావడం. ఆ రోజు ఇలా కోరంగి పేరు మంగేష్ గారిని సోదరి మళ్ళీ మంగేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు అయినటువంటి రమణ గారికి, జడ్పీటీ సభ్యులు, నాకు తెలిసి ఉండగా పూర్తి రాజకీయ యోగ్యత అయితే ఫుల్గా ఉంది. ఎందుకంటే సడన్గా వచ్చి నా హృదయపూర్వక దేవానండి. ఎందుకంటే ఈరోజు ఒక విధంగా అంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి చాలా అంటే నాకు 3 సంవత్సరాలు తెలియదు. మరి నేను ఎవరో మీకు ఎవరికి తెలియదు. మీరు ముందు మాట్లాడిన నాయకులందరూ నా కోసం చెప్పడం జరిగింది. మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. అయితే నన్ను ఈ రాజకీయ మన మాజీ ఎమ్మెల్యే పన్నాడు సతీష్ కుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మరి ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని నిలబెడుతున్నా, మరి మీరు అందరూ సపోర్ట్ చేయండి అంటే, మరి ఎమ్మెల్యే మంచి మనసు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పన్నాడు సతీష్ కుమార్ గారు. మరి ఆయన ఒక క్షణం కూడా ఆలోచించకుండా మరి మన సాగర్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా నాకు మరి ఈ స్థానాన్ని ఇచ్చి నాకు ఈ స్థానాన్ని నిలబెట్టిన అందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. మరి ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి పెద్దలతో కూర్చోబెట్టి ఈ అమ్మాయిని సపోర్ట్ చేయండి అంటే ప్రతి గ్రామం కూడా బొట్టువాళ్ళంక పెద్దలు గ్రామ ప్రజలు, అలాగే పాతవారింగి పెద్దలు గ్రామ ప్రజలు, అలాగే సీతారాం పెద్దలు గ్రామ ప్రజలు, అలాగే చిన్నపట్టు పెద్దలు గ్రామ ప్రజలు, పెద్దపట్టు పెద్దలు గ్రామ ప్రజలు, అలాగే ఓపైలాండ్ ప్రజలు కూడా మరి నాకు సపోర్ట్ చేసి నేను ఎవరో తెలియకుండానే మీకు ఎందుకమ్మా నేనున్నాము అని నాకు ఫారిన్ ప్రజలు నేను ఎప్పుడు కూడా మర్చిపోను. మా కోరంగి ప్రజల దగ్గర ఒకటే ఉంటుంది, ప్రేమ అనురాగాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు మా కోరంగి ప్రజలకి నన్ను ఎప్పుడు కూడా హక్కులు చేర్చుకుని మేమున్నామమ్మా నీకు అని భరోసాలు ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ కష్టం వచ్చినా కూడా మేమున్నామని మాకు భరోసానిచ్చి నాయకులు పెద్ద పెద్ద మంది నాయకులు నాకు చాలా అండదండగా నిలబడ్డారండి. మరి నిజంగా నేను రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ నన్ను వెన్నుండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే మాకు పంచాయతీ స్టాఫ్ వచ్చినప్పటికీ నాగేంద్ర, శ్రీను, లక్ష్మి అందరూ కూడా నువ్వు మా కుటుంబ సభ్యులాగే ఉన్నాము. ఎప్పుడు కూడా అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. అలాగే మా 5 సంవత్సరాల జీవితంలో మాకు 4 సెక్రటరీస్ మారారు. రమణమ్మ గారు, నెక్స్ట్ రామరాజు గారు, తర్వాత రమణమ్మ గారు ఫస్ట్ స్టార్టింగ్ నాకు భయపెట్టి నాకు ఒక మహిళ కాబట్టి సపోర్ట్ వచ్చారు. సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. నిజంగానే ఒక ఇంట్లో బిడ్డ చూసుకుంటారు, అలాగా నన్ను చాలా చక్కగా చూశారు. ప్రతిదీ కూడా ఇవన్నీ నడిపించారు. ఏదన్నా ఉంటే ఫస్ట్ నేను చూసుకుంటానమ్మా, తర్వాత నీ కాడ వరకు నడుస్తానని ప్రతి గ్రామానికి తిరిగాను సార్తో పాటు. సార్ ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరితో ఏది ఎలా చేయించాలి అన్ని సార్కి తెలుసు. ప్రతిదీ కూడా అలాగే సార్ మరి చాలా చక్కగా నాకు చేయించారు. సార్ ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వను. మరి ప్రస్తుత సెక్రటరీ సురేష్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చి 4 నెలలు అవుతుంది పాపం. ఆయన కూడా భజనాపల్లి నుంచి వచ్చారు. ఆయన కూడా చాలా చక్కగా చేసి సార్ అమ్మ మీకెందుకు మేము ఉన్నామని ప్రతిదీ కూడా వార్డు మెంబర్ని మమ్మల్ని అందరినీ కలుపుకుంటూ చాలా చక్కగా చేశారు సార్. మా కోరింగ్ ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓకే
లేడీస్ పే చేస్తున్నారు. కాలువ తీసుకుని రావాలి. మేడం మీరు కూడా కొంచెం పట్టుకోండి పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ మీరు కూడా పట్టుకోండి సార్ ఫోటోలు బయట ముట్టారు. అదే సాల్వ్ వేసుకోండి. సాల్వ్ రావలేదు సాల్వ్ ఇప్పుడు సర్పంచ్ గారి సన్మానం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా డిపార్ట్మెంట్ వారీగా వచ్చి వాళ్ళ నాయకులందరూ కూడా రండి. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. దయచేసి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మన్నించవలసిందిగా పెద్దలందరినీ మీరు కూడా తరపున మీ అందరికీ కూడా రెడీ ఎలా చూడండి మేడం ఎలా చూడాలి సురేష్ గారు ఎలా చూడండి. సచివాలయ సిబ్బంది సార్ మీరు ముందుకు రండి. హెడ్ డౌన్ చేయండి సార్. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆ ఫారిన్ ప్రజలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి సేవలకు గాను మరి ఈ రోజు అలాగే సీతారాంపురం, చిన్నబొడ్డు, పెదబొడ్డు, ఓపైలాండ్ మొత్తం అన్ని గ్రామాలు కలిపి నాకు ఈ వీడ్కోల సభను ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా నేను జీవితానికి రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. కోరింగ్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ చిన్నబొడ్డు, పెద్దబొడ్డు, కోరింగి, పాత కోరింగి, బొడ్డు వల్లంక, దిండు, అలాగే ఓపైలాండ్ అన్ని గ్రామాల ప్రజలందరికీ కూడా మాకు 5 సంవత్సరాల పాలన అందించిన ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అండి. ఈ సభను ఇంత విజయవంతం చేసిన అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి పాలకవర్గ సభ్యులు, అలాగే అంగన్వాడీ టీచర్స్, మా అధికారులు, మన సెక్రటరీస్, ప్రత్యేక అధికారి అయినటువంటి మన రమణ గారికి, మా సెక్రటరీ గారు సురేష్ గారికి, అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా నాకు కృతజ్ఞతలు అండి. చాలా విజయవంతంగా చేసే కార్యక్రమం బాగా ఏర్పాటు చేశారు అందరని. వీళ్ళందరూ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. అలాగే మా పంచాయతీ సిబ్బంది కూడా పొద్దునుంచి పాపం ఇక్కడ ఎండలో పడి ఈ టెంట్లన్నీ ఏర్పాటు చేసి అందరూ కూడా నిజంగా కృతజ్ఞతలు అండి. ఇంకా ఈరోజు కోరంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ కింద పనిచేసినటువంటి మన పెయ్యల మంగేష్ గారికి, అలాగే వార్డు సభ్యులందరికీ గ్రామ పంచాయతీ తరపున మేము చిన్న చిరు సత్కారం కింద ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఇందులో ఈ 5 సంవత్సరాలు కూడా వారు ఎంతో కష్టపడి గ్రామానికి ఎనలేవు సేవ చేశారు. ఇక్కడ ఏంటంటే మేమందరం సెక్రటరీల కింద, అలాగే మన సచివాలయ సిబ్బంది అందరం కూడా ఈ వారు అభివృద్ధి కార్యక్రమాలు మేము కూడా మన భాగస్వాముల కింద ఉన్నాం. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మండలంలోని పెద్ద నాయకులు కూడా అందరూ హాజరు కావడం, ఈవేళ సర్పంచ్ గారు చేసిన సేవలన్నీ కూడా వాళ్ళు కొనియాడడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ కార్యక్రమంలో మన గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, అలాగే గ్రామంలో పెద్ద నాయకులు, అలాగే గ్రామ ప్రజలు, అలాగే అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్లు, విఓఎస్, అలాగే పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి.
మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగినందుకు మరి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ 5 సంవత్సరాలు కూడా చక్కటి పరిపాలన అందించినటువంటి మన పాలకవర్గ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కోరింగి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ చిన్నబొడ్డు, పెద్దబొడ్డు, కోరింగి, పాత కోరింగి, బొడ్డు వల్లంక, దిండు, అలాగే ఓపైలాండ్ అన్ని గ్రామాల ప్రజలందరికీ కూడా మాకు 5 సంవత్సరాల పాలన అందించిన ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అండి. ఈ సభను ఇంత విజయవంతం చేసిన అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి పాలకవర్గ సభ్యులు, అలాగే అంగన్వాడీ టీచర్స్, మా అధికారులు, మన సెక్రటరీస్, ప్రత్యేక అధికారి అయినటువంటి మన రమణ గారికి, మా సెక్రటరీ గారు సురేష్ గారికి, అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా నాకు కృతజ్ఞతలు అండి. చాలా విజయవంతంగా చేసే కార్యక్రమం బాగా ఏర్పాటు చేశారు అందరని. వీళ్ళందరూ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. అలాగే మా పంచాయతీ సిబ్బంది కూడా పొద్దునుంచి పాపం ఇక్కడ ఎండలో పడి ఈ టెంట్లన్నీ ఏర్పాటు చేసి అందరూ కూడా నిజంగా కృతజ్ఞతలు అండి. ఇంకా